చిత్తం రాకుమారా. ఏమైనది? అందరూ కుశలమేనా? కుశలమెక్కడ రాజకుమారా, మన యువరాజుని సర్పము కాటు వేసినది. ఏమిటి? అవును, రాజవైద్యుని కోసం వెళుతున్నాను. ఈ పాటికి విషం శరీరంలో ప్రవేశించే ఉంటుంది. లేదు లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. లేదు. రాజవైద్య, యువరాజును బ్రతికించుకునే అవకాశం ఉన్నదా? లేదు మహామంత్రి, విషము శరీరమంతా వ్యాపించి ఉన్నది. మస్తిష్కము హృదయములపై దాని ప్రభావము చూపుచున్నది. నాకు భయముగా ఉన్నది. బహుశా ఇదే యువరాజు అంతిమ సమయం. మహారాజు విప్రచిత్తునికి, మహారాణి చండికకు ఈ విషయం తెలిస్తే అనర్థం జరుగుతుంది. అగ్రజ! 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 తమకు ఏమైనది అగ్రజ? ఏమైనది చెప్పండి. నీ రాక మంచిదే అయినదనుజ. నేను మరణించేలోగా నీ నుండి క్షమాభిక్షను వేడుకుంటున్నాను. క్షమాభిక్ష? ఎందువల్ల అగ్రజ? నేను మాత్రం నీ మరణమును కోరాను. మాత ఆదేశం మేరకు నీకు అసత్యము చెప్పి నిన్ను సర్పకుండమునకు పంపించాను. ఆ విష సర్పాలు నిన్నేమీ చేయలేకపోయాయి. కానీ నా మృత్యువుకు కారణమైనాయి. నన్ను క్షమించు అనుజ. నన్ను క్షమించు. లేదు లేదు అగ్రజ, లేదు. నేను జీవితంలో మొదటిసారి తమను చూశాను. ఇదే అంతిమ దర్శనమని భావించమంటారా? వద్దు అగ్రజ, వద్దు. నన్ను వదిలి మీరు వెళ్ళిపోకండి అగ్రజ. వద్దు అగ్రజ, నన్ను వదిలి వెళ్ళిపోకండి. నన్ను వదిలి అగ్రజ. యువరాజు జీవనలీల సమాప్తమైనది. ఇక ఏమీయూ చెయ్యలేము. ఇక మనము యువరాజు అంతిమ సంస్కారానికి సన్నాహాలు చేయాలి. రాజకుమార, మహారాజుకు, మహారాణికి ఈ సమాచారం నేను తెలియజేయాలి. వారు శీఘ్రముగా, అతి శీఘ్రముగా ఇక్కడకు రావలసి ఉన్నది. ఈ యువరాజు ఇక లేరు. వారిరువురు శీఘ్రముగా రాకపోతే మన రాజ్యంలో అరాచకం, అశాంతి చెలరేగుతాయి. మీరు ఇచ్చటనే ఉండండి. మేమిప్పుడే తిరిగి వస్తాము. పదండి. వాసుదేవ, నారాయణ, విష్ణుదేవ, తమరు సమస్త ప్రపంచానికి సుఖము, శాంతి, జీవన సాధనములు అందిస్తారు. ఈ ప్రపంచం నన్ను నిందించదా? విష్ణు భక్తుడు కామరూప దేశానికి తీరని అశాంతిని, మృత్యు సందేశాలను తీసుకువచ్చాడన్నదా? ఏమంటుంది లోకం? ఈ ప్రహ్లాదుడు తన సోదరుని మృత్యువుకి కారణమయ్యాడన్నదా? ఈ నిందంతా నా పైన రాదా? నేనే కళంకాన్ని మోస్తూ జీవించజాలను. ఏ జనార్దన, ఏ విశ్వేశ్వర, తమరు సదా నా వినతిని ఆలకిస్తారు. నేను వేడుకుంటున్నాను, నాకు సహాయం చెయ్యండి.
హే విష్ణుదేవా, నా అగ్రజుడు కేవలం తన మాతాపితరుల ఆదేశాన్నే పాలించాడు. వానిని దండించకు ప్రభు, వానిని శిక్షించకు. నా మొర ఆలకించు ప్రభు, వానిని దండించకు. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. చూశారా నా పుత్రుని ఔదార్యం కమలనైనా? చూశారా వాని హృదయం ఎంత విశాలమైనదో? వానికి తెలుసు ఆహ్లాదుడు చేసిన హాని ఏమిటో, అయినా క్షమించాడు. తనకి తెలుసు ఆహ్లాదుడు ప్రాణం తీయబోయాడని, అయినా అతని క్షేమం కోసం తమని వేడుకుంటున్నాడు. మహాదేవి, నీవు ఈ పుత్రుని విషయంలో సత్యమే వచించావు. ధన్యుడవు ప్రహ్లాద, ధన్యుడవు. మహాదేవి, ఏ ప్రకారంగా జలము మట్టిని సారవంతం చేస్తే ఆ మట్టిలోని మొక్కలకు అందమైన పువ్వులు పోస్తాయో, అదే ప్రకారంగా భక్తి వల్ల మనసులో ఔదార్యం పెరిగి ఆ మనసులో అందమైన ఆలోచనలు జనిస్తాయి. ఏ ప్రకారంగా వర్షము ధూళితో నిండిన నేలను నీటితో తడిపి ఆ నేలను స్వచ్ఛంగా నిర్మలంగా చేస్తుందో, అదే ప్రకారంగా ఎప్పుడైతే శ్రద్ధ మనసులో కలుగుతుందో అప్పుడు ఆ మనసు పవిత్రమై ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. ఇప్పుడు నీ పుత్రునికి ఈ రెండూ లభించాయి, భక్తి, శ్రద్ధ. అయితే ప్రహ్లాదుని వినతిని మన్నించే తీరాలి. మహాదేవి, అటువంటి భక్తుని వినతిని వినకుండా ఎలా ఉండగలను? పైగా తమరు ఆజ్ఞ వేశారాయే, పాటించి తీరక తప్పదు గదా. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. భగవతే నారాయణాయ. ఓం నమో 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 భగవతే నారాయణాయ.